హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను తొక్క మినపప్పుతో ఇడ్లీ డిఫరెంట్ స్టైల్‌లో చట్నీ చేశానండి. మీరెప్పుడు ఈ స్టైల్‌లో చట్నీ చేసుండరు, చూసుండరు. ఒక్కసారి ఈ స్టైల్‌లో ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన స్టైల్‌లో మీరు పప్పు రుబ్బితే ఇడ్లీలు స్పాంజీగా, మెత్తగా, మృదువుగా నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయేటట్లు వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. తొక్క మినపప్పుని కడగడానికి చాలామంది చాలా ఎక్కువ టైం తీసుకొని అయినా సరే సరింగా కడగలేరండి. చాలా చాలా ఇబ్బంది పడతారు. నేనైతే ఈ పప్పుని 8 అవర్స్ దగ్గర నానబెట్టుకొని ఉంచుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయితే ఈరోజు నేను కడిగి చూపిస్తున్నానండి పప్పుని. చూసారు కదా! పప్పు బాగా ఒకసారి గట్టిగా పిసికేసిన తర్వాత అలా తొక్కని తీసేసుకోవాలండి చేతితో. చాలా ఈజీగా వచ్చేస్తుంది తొక్క. మనం శ్రమ పడవలసిన అవసరమే ఉండదు. అలా ఒక 2, 3 నిమిషాలు చేసిన తర్వాత మళ్ళీ గట్టిగా పిసికేసి పప్పుని అగోండి నేను వంపే విధంగా వంపితే ఈజీగా తొక్కయితే మొత్తం వచ్చేస్తుంది. అదిగోండి అలా వంపాలమాట. ఒక 2, 3 సార్లు అలా వంపి కడిగేసుకుంటే మొత్తం అసలు తొక్క అన్నదే ఉండదండి పప్పు. చూసారా ఎంత బా వచ్చిందో అలా వస్తుంది. ఇప్పుడైతే గ్రైండర్‌లో పప్పు ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత అస్సలు వాటర్ వేయకూడదండి. బాగా మెత్తగా నలిగిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. అప్పుడైతేనే పప్పు చాలా మెత్తగా నలుగుతుందండి. చాలా ఎక్కువ కూడా అవుతుంది. ఈ టిప్ అయితే పాటించండి. మనం ఈ విధంగా పప్పేయడం వల్ల అడుక్కైతే బద్దలైతే ఉంటాయండి. మనం అడుగు నుంచి కదుపుకుంటూ వాటర్ కాస్త కాస్త వేసుకుంటూ రుబ్బాలండి. అప్పుడే మెత్తగా నలుగుతాయనమాట. కొత్త గ్రైండర్‌లోనైనా సరే మనం ఇదే టిప్‌తో అయితే మనం నలిగించుకుంటే మెత్తగా నలుగుతాయండి. లేకపోతే అడుక్కి బద్దలుండిపోయే అవకాశం ఉంటది. ఇప్పుడు ఎత్తుకున్న రుబ్బులోకి రవ్వనైతే వేసుకోవాలి. అలా పిండుకుంటూ రవ్వనేసేసుకొని మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదా! కన్సిస్టెన్సీ అలా ఉండాలండి. ఇప్పుడైతే స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్‌లు ఆయిల్ వేసుకొని, ఒక కప్పుడు పల్లీలు వేసుకొని, మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏయించుకోవాలి. ఇప్పుడైతే నేను కొబ్బరికాయని తీసుకున్నానండి. చిన్నగా ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసిన ముక్కలు కూడా వేసుకొని, మొత్తం అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏయించుకోవాలి. ఏయించుకున్న పల్లీలని, కొబ్బరిని సైడ్‌కైతే తీసుకొని, అదే ఆయిల్‌లో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలేసుకొని బాగా ఏయించుకొని సైడ్‌కైతే తీసుకోవాలి. డిఫరెంట్ స్టైల్ చట్నీ అని చెప్పాను కదండీ! ఇప్పుడైతే 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి శనగపప్పుని, పచ్చి శనగపప్పుని. నానబెట్టుకున్న శనగపప్పుని ఇప్పుడు అదే ఆయిల్‌లో వేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, హార్డ్‌గా ఏగాలండి శనగపప్పు. అంటే మరీ హార్డ్‌గా అవసరం లేదు. కాస్త ఏగాలి. మంచి ఫ్లేవర్ వచ్చినంత వరకు ఏయించుకోవాలి. ఈ విధంగా శనగపప్పు ఏయించుకొని, మనం కొబ్బరి చట్నీలో వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. చాలా చాలా రుచిగా ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఆ శనగపప్పుని తీసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకొని కాస్త బాగా ఏగనివ్వాలండి. ఏగిన తర్వాత ఒక గుప్పెడంత కరివేపాకుని వేసుకోవాలి. కాస్త వేగిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసేసుకోవాలి. మనం చట్నీ కోసం ముందుగా ఏయించుకున్న ఐటెమ్స్ అన్నీ మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్‌లా పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆ చట్నీనైతే తాలింపులోనైతే వేసేసుకోవాలి పూర్తిగాను. ఇప్పుడు చట్నీ ఒకసారి అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంది. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టుకుందాము. ఇడ్లీ ప్లేట్‌లకైతే ఆయిల్ రాయకుండా వాటర్ తడి మాత్రమే పెట్టుకోండి. చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు. ఇప్పుడైతే ఇడ్లీలైతే పెట్టేసుకుందాము. ఇడ్లీ ప్లేట్‌లో అలా ఇడ్లీలు పెట్టేసుకొని, మొత్తం ఇడ్లీలు పెట్టేసుకొని, ఇడ్లీ స్టాండ్‌లోనైతే కాస్త వాటర్ వేసుకొని, ఇడ్లీలనైతే పెట్టేసుకుందామండి మొత్తం. ఇడ్లీల మీదకి ఓళ్ళు వచ్చినట్టుగా సెట్ చేసుకుంటే, ఇడ్లీలు ఒకదానికొకటి అంటకుండా చాలా బాగొస్తాయండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూద్దామండి. ఇడ్లీలైతే చాలా బాగా ఉడికిపోయినియి. ఇప్పుడు ప్లేట్‌లోనైతే ఇడ్లీలన్నీ పెట్టేసుకుందాము. ఒక్క పప్పుతో ఇడ్లీలు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలామంది ఏమనుకుంటారంటే తొక్క పప్పుతో చాలా కష్టం. ఏం చేస్తాం అని అనుకుంటారు. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. చాలా ఇష్టంగా తినొచ్చండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌నైతే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ.